హాయ్ హలో. ఈరోజైతే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. మరి ఇలా నేను చెప్పిన మసాలాలు ప్రిపేర్ చేసి చికెన్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకోండి. నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ కేజీ చికెన్కి ఆనియన్స్ సరిపడా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసుకొని కలపెట్టుకోవాలి. సో మసాలాలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. సో ఇందులో వచ్చేసి జీలకర్ర, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా కొబ్బరి, కరివేపాకు, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. సో ఈలోపు మనకైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ అల్లం వేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇంత పసుపు యాడ్ చేయాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఈలోపు మనం చికెన్ ముక్కలన్నిటిని కడిగి పెట్టేసుకోవాలి పక్కన. సో నేనైతే కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ తీసేసి అందులో వేస్తున్నాను, చూడండి. ఒక 20 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి వితౌట్ వాటర్. అలా అయితే ముక్క అయితే చాలా మంచిగా ఉడికిపోతుంది లోపల. సో తర్వాత కారం వేసుకోవాలి. సో నేను మిక్సీ పట్టిన పొడిని అయితే అందులో వేసేసుకోవాలండి. మొత్తం వేసిన తర్వాత మంచిగా కలబెట్టి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా నేను ఆల్రెడీ ముందే వేసాను. అండ్ లాస్ట్కి అయితే మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు ఉంచాలండి. వీడియో మిస్ అయింది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై